నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ రోజు మీరే చెప్పారు కదా బాస్, ఎవరికైనా హెల్ప్ చేయమని. ఆ రోజు నేను కష్టంలో ఉంటే వచ్చి హెల్ప్ చేశారు కదా బాస్. ఈ రోజు నేను మీకు హెల్ప్ చేస్తాను. చెప్పండి బాస్, ఏంటి మీ ప్రాబ్లం? థ్యాంక్స్ రా, ఆ రోజు హెల్ప్ చేసింది ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ బాస్. రేయ్, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? మీ అక్క ఇక్కడెక్కడో ఉందిరా, తను నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే తను వెతకడంలో హెల్ప్ చేయరా. అంతే కదా బాస్, నా వెనకాల నా గ్యాంగే ఉంది. డోంట్ వరీ. చూడు, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి ఎత్తుకుతాను. ఓకే బాస్. ఓకేనా? రండి ఎత్తుకుదాం. లేదురా, అటు వెళ్దాం. ఈ బస్సు వెళ్ళండి. బాస్, అక్కడికి లేదు బాస్. ఏం చేద్దాం బాస్? చేయడానికి ఏముందిరా, అక్కడ బస్సు ఉందిగా, అందులో చూడుకో. ఎందుకమ్మా డల్గా ఉన్నా? సార్ స్టాప్ సార్ ప్లీజ్ సార్. ఎవరయ్యా నువ్వు? సార్, ఒక 5 నిమిషాలు మీ జీప్ మెగాఫోన్ వాడుకోవచ్చా? ఎవరు పడితే వాళ్ళకి మెగాఫోన్ ఇవ్వడానికి ఇదేమైనా మొబైల్ ఆర్కెస్ట్రా అనుకున్నావా ఏంటి? సార్, గవర్నమెంట్ జీపులు మిస్యూజ్ చేయకూడదని నాకు తెలుసు సార్. నాకు మరో మార్గం లేక. మా బాస్ అంతగా అడుగుతున్నారు కదా, ఒకసారి మైక్ ఇస్తే ఏం పోద్దాం. తన లవ్ గురించి తెలిస్తే మీ అందరు సంతోషపడతారు. చింటూ, భూమికి జానెడుతులేవు, నువ్వు నాకు లవ్ గురించి లెక్చర్ ఇస్తున్నావా? లేదంకుల్, లవ్ చేయడానికి వయసుతో పని లేదు. మనకి మంచి మనసు ఉంటే చాలు. అదే మా బాస్ దగ్గర ఉంది. మైక్ మీ ఇద్దరు గోలేంట్రా మధ్యలో? మా దోస్తు సార్. మీకు అతనికి ఏంట్రా సంబంధం? సార్ మా మాట నమ్మండి సార్, ఆయన చాలా మంచోడు సార్, ఆయనకి మైక్ ఇవ్వండి సార్. మీలాంటి దొంగోళ్ళు కూడా ఇతని గురించి ఇంత మంచిగా చెప్తున్నారంటే ఇతనికి నేను మైక్ ఇచ్చే తీరాలి. తీసుకో. చాలా థాంక్స్ సార్. బాస్, తీసుకోండి బాస్. మాట్లాడు బాస్, మీ ప్రేమ గురించి చెప్పండి బాస్. నీ మనసులో ఉన్నదంతా చెప్పి బాస్. సుసే, ఎక్కడున్నావు సుసే? సుసే, నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెడుతున్నావు సుసే? నువ్వు లేకపోతే నాకు ప్రతి క్షణం నరకంలా ఉంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను సుసే. నువ్వు ఇచ్చిన అడ్రస్ తీసుకుని ఆ డైరీ రాసిన అమ్మ ఇంటికి వెళ్ళాను. నేను వెళుతున్నాను కానీ నా మనసు నిన్నే పిలుస్తుంది సుసే. వాడింట్లో కూర్చున్నంతసేపు నా మనసు నీ గురించి ఆలోచిస్తుంది సుసే. అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక నిన్నే వెతుక్కుంటూ వచ్చేసాను సుసే. దయచేసి ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి సుసే. ప్లీజ్ ప్లీజ్. నేను గౌతమ్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను, ప్రీతం ఫాదర్ని. ఎక్కడున్నావమ్మా? డాడ్, నా కొడుకు కంటతడి పెట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. వాడు ఆ రేంజ్కి వచ్చాడంటే నిన్నెంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో. మా ప్రీతం కంటే ఎక్కువగా నిన్ను మేమంతా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాం. కోటీశ్వరుడు కొడుకైంది కూడా డబ్బు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడంటే వాడి ప్రేమ లాంటిదో అర్థం చేసుకోమ్మా. డోంట్ డూ ఇట్ బేబీ, ప్లీజ్. బాస్, అక్కొచ్చేస్తుంది బాస్. నీకు పిల్లలు పుట్టరని ఒకే ఒక కారణంతో నా ప్రేమను వద్దంటున్నావు. ఇది న్యాయమా సుసే? మనం తల్లిదండ్రులం అయితే మన పిల్లలకు మాత్రమే ప్రేమను పంచుతాం. కానీ ప్రపంచంలో ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో కొందరిని దత్తత తీసుకుందాం. ఇప్పటికైనా ఒప్పుకుంటావా సుసే? సుసి, అంకుల్, ఇప్పుడైనా మావయ్య పిలువు, కానీ ఒకటి మాత్రం మర్చిపో,
అప్పుడప్పుడు నాతో వాకింగ్ మాత్రం చేస్తుండాలి. మావయ్య తను మా తెలుసులే హోయ్, మీ నాన్నగారు గౌతమ్ ప్రసాద్. నైస్ మీటింగ్. ఇట్స్ మై ప్లెజర్ సార్. డాడ్ తను ఎవరో తెలుసు నాన్న, చూసి ఫాదరు నా బియ్యంకుడు.